నమస్కారం. అందరూ కూర్చోండి. నేటి కార్యక్రమానికి 10వ తరగతి తర్వాత విద్యార్థుల భవిష్యత్తు, వారి ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి, మరియు ప్రముఖ మానసిక వికాస నిపుణురాలైనటువంటి గౌరవనీయులు డాక్టర్ శ్రీమతి జ్యోతిర్మయ్య గారు ముఖ్య అతిథిగా మన పాఠశాలకు ఆహ్వానిస్తున్నారు. వచ్చేసి కర్నూలు. వీరి యొక్క విద్యార్హతలు ఎంఎస్సి సైకాలజిస్ట్ లో ఎంఎస్సి చేశారు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, ఎంఏ బిఈడి, బిఏ హిందీ, బీకామ్, బ్యాచులర్ ఆఫ్ లా కూడా మీరు కంప్లీట్ చేయడం జరిగింది. మీరు పిల్లల యొక్క మానసిక మీద దేనికైనా ఇబ్బంది పడుతున్నారా, చదవడానికి భయం వేస్తుందా, ఒత్తిడి కలుగుతుందా, మరి పిల్లల యొక్క ప్రవర్తన, వీటన్నింటి విషయాల మీద మనకి ఈరోజు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల మీద ఏ విధమైనటువంటి బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రేమను ఏ విధంగా చూపించాలి అనేటువంటి విషయం మీద కూడా వీరు మనకు వివరించడం జరుగుతుంది. విద్యార్థులకు, పేరెంట్స్ కు తీసుకుని వీరి యొక్క సందేశాలన్నీ కూడా మనకు యూట్యూబ్ ద్వారా ఈరోజు అదేవిధంగా మన పాఠశాల తర్వాత కెరీర్ గైడెన్స్, అంటే సరైనటువంటి గైడెన్స్ లేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి ఇష్టం లేకుండా ఏం చదివించాలో తెలియక చాలా మంది బాగా చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా జీవితంలో ముందుకు వెళ్ళకుండా వెనకబడిపోతున్నారు. అంటే దీనికి ముఖ్య కారణం ఏమంటే మరి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం కావచ్చు, లేదంటే సరైనటువంటి విషయాలుగా తెలియక, అంటే ఏ విధంగా వెళ్ళాలి, ఏం చదివిస్తే మా పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు అనేటువంటి విషయం తెలియక చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులకు సరైనటువంటి, అంటే తమ పిల్లలకు సరైనటువంటి గైడెన్స్ ఇది. ఇది మన పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మీకు ఈరోజు వివరిస్తారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన పాఠశాల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు, అదేవిధంగా శ్రీమతి శ్యామల గారు, ఏవో జయ మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం గారు, మరియు హై స్కూల్ ఇన్ఛార్జ్ సుజాత మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు. పిల్లలను చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు అంటే సరైనటువంటి ఏం చదివించాలి, ఒక తల్లిదండ్రులు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు సక్సెస్ కావడం అనేటువంటి జరుగుతుంది. అంటే నేను మా పిల్లవాడు అడిగినటువంటి కొత్త బట్టలు కొనిచ్చానా, వాడు అడిగినటువంటి బైక్ కొనిచ్చానా, అంటే కేవలము వాళ్ళ సంతోషం కోసం తల్లిదండ్రులు బాహ్య రూపంలో మనకు చాలా అంటే వాళ్ళు అడిగినటువంటి కోరికలు తీర్చి వాళ్ళకు సంతోషం పెడుతుంటారు. ఇవి మాత్రమేనా సంతోషము అంటే కానే కాదని చెప్పవచ్చు. మరి ఎప్పుడు తల్లిదండ్రులు నిజమైనటువంటి సంతోషం ఎప్పుడు ఉంటుందంటే వారి పిల్లలు బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే నిజమైనటువంటి సంతోషం అనేటువంటిది కలుగుతుంది. ఇక్కడ మన సైకాలజిస్ట్ మేడం గారు ఒక సైకాలజిస్ట్ గాను మరియు ఒక తల్లి గాను కూడా వారు జీవితంలో తమ పిల్లలకు సరైనటువంటి మార్గదర్శనం చేస్తూ వారి పిల్లలను కూడా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంచడం జరిగింది. మరి ఈ సెషన్ను మీకు కూడా ఖచ్చితంగా జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగడంలో ఈ సెషన్ ఇప్పుడు మీరు వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు అనేటువంటివి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని ఆశిస్తూ మేడం వారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను.